నాకు విష్ లింక్ నుంచి ఎన్ని డబ్బులొచ్చాయో నేను క్లియర్‌గా ఇప్పుడు నేనైతే లైవ్‌లో చూపిస్తాను. లైఫ్ టైమ్ పే ఔట్ ఫ్రమ్ విష్ లింక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే విష్ లింక్. విష్ లింక్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మేబీ మీరు చూసే ఉండొచ్చు. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. చాలా మందికి డౌట్ అయితే ఉంది. రియల్‌గా విష్ లింక్ నుంచి మనీ వస్తాయా? ఇది జెన్యూనా? ఫ్రాడా? అని చెప్పేసి 100% జెన్యూన్. విష్ లింక్‌తో 1000+ యాప్స్ అయితే కొలాబ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఐ మీన్ షాపింగ్ రిలేటెడ్ యాప్స్ అంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఇంకా షాప్సీ, మీషో ఇలాంటి రిలేటెడ్ ఒక 1000+ యాప్స్ అయితే విష్ లింక్‌తో కొలాబ్ అయ్యి ఉన్నాయి. సో, ఇది అసలు ఫ్రాడ్ కాదు. 100% జెన్యూన్. ఎందుకంటే నేను కూడా ఇందులో వర్క్ చేస్తున్నా కాబట్టి. నిజంగా దీంట్లో డబ్బులొస్తాయా అంటే యెస్, 100% డబ్బులొస్తాయి. నాకొచ్చాయి. ఎంతొచ్చాయి ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చాలా బావుంటుంది. టాపిక్‌లోకెళ్ళే ముందు మన ఛానెల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. ఓకేనా? మీకు తెలిసిన విషయమే కదా. మనం విష్ లింక్ స్టార్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్‌లో 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ ఇన్‌స్టాలో వచ్చేసి 2000 ఫాలోవర్స్ ఉండాలి. యూట్యూబ్‌లోనే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్‌స్టాలో 2000 ఫాలోవర్స్ లేరు అనుకుంటే ఒక యూట్యూబ్ అకౌంట్‌నే యాడ్ చేసుకోండి విష్ లింక్‌కి. ఆహా! అలా కాదు, నాకు యూట్యూబ్‌లో 500 సబ్స్క్రైబర్స్ లేదు. ఇన్‌స్టాలోనే నాకు 2000 ఫాలోవర్స్ ఉన్నారు అనుకుంటే ఇన్‌స్టా అకౌంట్‌ని విష్ లింక్‌కి కనెక్ట్ చేయండి. ఓకేనా? సో, రెండిట్లో ఉంటే రెండిటిని కనెక్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఏ అకౌంట్ ఉన్నా నో ప్రాబ్లమ్. 2 ఉన్నా ఓకే. ఇప్పుడు యూట్యూబ్ అకౌంట్‌ని మనం కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ నేమ్ అంటే ఛానల్ నేమ్ అండ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు మనం పెట్టినటువంటి పాస్వర్డ్ ఉంటది కదా. ఆ పాస్వర్డ్ అండ్ ఛానల్ నేమ్ కొడితే మనకి కనెక్ట్ అయిపోద్దనమాట విష్ లింక్‌కి. అదే ఇన్‌స్టాలో మనం ఆ పేజ్‌ని స్టార్ట్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ పెడతాం. ఆ పాస్వర్డ్‌ని అండ్ యూజర్ ఐడీని ఇక్కడ కొడితే సో, ఆటోమేటిక్‌గా మన ఇన్‌స్టా అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోద్ది. విష్ లింక్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని మనము లింక్ చేసుకుంటాం కదా. లింక్ చేసుకున్నాక ఆటోమేటిక్ డీఎమ్స్ అని కూడా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక వీడియో అప్‌లోడ్ చేసిన. లైక్ ఒక డ్రెస్ తీసుకున్నా, ఆ డ్రెస్‌కి సంబంధించి నేను వీడియో చేసిన, కాస్ట్ ఎంత పడింది, క్వాలిటీ ఎట్లుంది, మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి అని చెప్పి నేను వీడియోలో మెన్షన్ చేసిన. వాళ్ళు సిస్టర్ నాకు లింక్ కావాలి, లింక్ ప్లీజ్ అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తారు. ఆటోమేటిక్‌గా వాళ్ళకి లింక్స్ అనేది వెళ్ళిపోతాయన్నమాట. జస్ట్ మనం పంపియము. విష్ లింకే వాళ్ళకి ఆటోమేటిక్ డీఎం సెండ్ చేస్తది. ఏది? ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆటోమేటిక్ డీఎమ్స్ అనేది యూట్యూబ్‌లో ఆప్షన్ లేదు. ఓన్లీ మనం కమ్యూనిటీలో పెట్టడానికే ఛాన్స్ ఉంటదనమాట. ఆటోమేటిక్ డీఎమ్స్ అనేది ఓన్లీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రెండిటికే వర్తిస్తది. ఆటోమేటిక్‌గా వాళ్ళకి డీఎమ్స్ అనేది సెండ్ అయిపోతాయన్నమాట ఇన్‌బాక్స్‌లోకి. ఓకేనా? ఇన్‌స్టా అకౌంట్ మనం లింక్ చేసుకున్నాక ఎంగేజ్ అనే ఆప్షన్ ఉంటదనమాట. ఆ ఎంగేజ్ మీద క్లిక్ చేసి మనం ఆటోమేటిక్ డీఎమ్స్‌ని సెట్ చేసుకుంటే అది కన్ఫర్మ్ అవుతది. ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఆటోమేటిక్ డీఎమ్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో, మనము విష్ లింక్ యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తది కదా. ఇక్కడొచ్చేసి మనకు బ్రాండ్ కొలాబు, రివార్డు, విష్ లింక్ సోర్సింగ్, బ్రాండ్ సోర్సింగ్ అండ్ ఎంగేజ్, గ్రోత్ అని చెప్పేసి ఇలా మనకి 6 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. అంతకుముందుకు 4 ఆప్షన్సే ఉండేది. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఎక్స్‌ట్రా వచ్చినాయి. అదొచ్చేసి ఏంటంటే బ్రాండ్ కొలాబ్ అండ్ గ్రోత్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఎక్కువ వచ్చినాయన్నమాట. ఇక్కడ పర్పల్ కలర్‌లో మనకి ఎంగేజ్ అని చెప్పేసి ఉంది గదా. సో, ఆ ఎంగేజ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తదనమాట. ఇక్కడ మనం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మనం సెట్ చేసుకోబోతే ఇక్కడి నుంచి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ యాక్టివ్ అని పడింది. నాకు ఫేస్‌బుక్ లేదు, నేను లింక్ చేసుకోలేదు కాబట్టి ఇనాక్టివ్ అని చెప్పేసి పడింది. సో, ఇక్కడ మనం సేమ్ ఇన్‌స్టాగ్రామ్ మనకి 2000 ఫాలోవర్స్ ఉండి మనం లింక్ చేసుకోకపోతే ఇక్కడ కూడా కనెక్ట్, ఎంగేజ్ అని చెప్పేసి వస్తదనమాట. ఇక్కడ ఏది ఇన్‌స్టాగ్రామ్ పక్కకి సెట్టింగ్ అని ఉంది కదా. ఆ సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి అదొస్తదనమాట. ఆటోమేటిక్‌గా మనము డీఎమ్స్ అనేది సెండ్ చేసుకోవాలి ఇలా. ఆటోమేటిక్ డీఎమ్స్ సెండ్ అయిపోతాయన్నమాట. ఏది? ఇక్కడ ఎంగేజ్ మీద క్లిక్ చేస్తే. నాకు ఫేస్‌బుక్ లేదు కాబట్టి నేను ఫేస్‌బుక్‌ని యాడ్ చేసుకోవట్లేదు. ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే యాక్టివ్‌లో ఉంది. ఓకే. ఇప్పుడు బ్యాక్స్‌కొచ్చేస్తే ఇప్పుడు మనము మీకు తెలిసే ఉండొచ్చు. ఒక ప్రోడక్ట్ మనం రివ్యూ ఇచ్చాక ఆ వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలి, దాని లింక్స్ ఎలా తీసుకోవాలని చెప్పేసి మీకు క్లియర్‌గా తెలిసి ఉండొచ్చు కదా. నేను మళ్ళీ ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తాను. ఒకసారి చూడండి. మనం క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇన్‌స్టా పోస్ట్, యూట్యూబ్ అని చెప్పేసి అన్నీ క్లియర్‌గా వస్తాయన్నమాట. యూట్యూబ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ ఉంటది. కాబట్టి మనం యూట్యూబ్ వీడియో మీదనే చేసేద్దాం.
నేను ఇక్కడ యూట్యూబ్ వీడియోని క్లిక్ చేసేసాను. ఇక్కడ ఇలా వస్తదనమాట. ఓకే. ఈ విధంగా అయితే వస్తది. అంటే మనము ఆ వీడియోకి సంబంధించి ఏమేమైతే చేశామో ఇక్కడ షో మోర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ ఇలా వస్తది. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా యూట్యూబ్ నుంచి నాకు మనీ వచ్చేసిందని చెప్పేసి ఒక వీడియో చేసిన చూషిల్లా? ఆ వీడియో నేనిక్కడ క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ వీడియోలో నేనేసుకున్న డ్రెస్ నేను మీషో నుంచి తీసుకున్నా గదా! సో, ఆ వీడియో మీద క్లిక్ చేసిన. ఇక్కడ రైట్ యూర్ టైటిల్ యువర్ ఫాలోవర్స్ విల్ లవ్ అని చెప్పేసి మనకి హెడ్డింగ్ వచ్చింది. ఇక్కడ మనం టైప్ చేయాలి. మనం తీసుకుంది ఏంటిది 2 పీస్ కుర్తా సెట్ నేను తీసుకున్నా గదా! వైట్ కలర్ బాటమ్ వచ్చేసి అది తీసుకున్నా గదా! ఆల్రెడీ నేను రివ్యూ చేషినా గూడా. సో, దాని గురించి మనం ఇక్కడ రాయాలి. ఏంటిది? కుర్తా సెట్ అని చెప్పేసి లేదంటే 2 పీస్ కుర్తా సెట్ అని రాద్దాం. టీ 2 పీస్ కుర్తా సెట్ బెస్ట్ క్వాలిటీ ఇన్ మీషో టైప్ చేసినా కదా! టైప్ చేసినాక ఇక్కడ రెడ్ కలర్‌లో యాడ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఉంది కదా! మనం డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లింక్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ ప్రొడక్ట్ లింక్ 1 అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడ యాడ్ అనదర్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇంకో ప్రొడక్ట్ యొక్క లింక్ కూడా ఇవ్వొచ్చన్నట్టు. మీషోలో తీసుకున్న ప్రొడక్ట్ లింక్ మన లింక్ లాగా కన్వర్ట్ చేయాలి కాబట్టి మనం డైరెక్ట్ మిడిల్ బటన్ క్లిక్ చేసి మీషోలోకెళ్ళి మై ఆర్డర్స్‌లోకెళ్తే ఇక్కడ మనము రీసెంట్‌గా తీసుకున్న డ్రెస్ ఉంటది కదా! సో, ఇదే అన్నమాట ఆ డ్రెస్సు. సో, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా! షేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పేసి వస్తది. సో, దాన్ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ లింక్ అనేది కాపీ అయిపోద్దన్నమాట. మళ్ళీ మనం డైరెక్ట్ మిడిల్ బటన్ క్లిక్ చేసి విష్ లింక్‌లోకెళ్ళాలి. ఇక్కడ ప్రొడక్ట్ లింక్ అని ఉంది కదా! లింక్ 1 దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ పేస్ట్ అని చెప్పేసి వస్తది. పేస్ట్ చేస్తే ఆ లింక్ ఇక్కడ పేస్ట్ అయిపోద్ది. క్రియేట్ విష్ లింక్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేశామనుకోండి మన లింక్ లాగా కన్వర్ట్ అయిపోద్దనమాట. సో, ఇక్కడ మనకి ఎంత కమిషన్ వస్తుంది? ఆ ప్రొడక్ట్‌కి 0.5% కమిషన్ వస్తుందని ఇక్కడ మనకి క్లియర్‌గా చూపిస్తది. ఇక్కడ డైరెక్ట్ మనం రెడ్ రెడ్ మార్క్‌ని క్లిక్ చేస్తే మనకి అయిపోద్దన్నట్టు. ఓకే. ఈ విధంగా. ఇప్పుడు మన లింక్ లాగా కన్వర్ట్ అయిందనమాట. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న లింక్‌ని మనం ఎలా ఇవ్వాలి అంటే ఈ విష్ లింక్‌లోకెళ్ళి విష్ లింక్‌లో ఆల్రెడీ మనం లింక్‌ని కన్వర్ట్ చేసినాం కదా! ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా! షేర్ అని మీద జస్ట్ క్లిక్ చేస్తే ఆ లింక్ అనేది కాపీ అయిపోతది. మనం మిడిల్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ మనం యూట్యూబ్‌లోకొచ్చి ఆడ మనం కాపీ చేసినాం కదా లింక్‌ని. సో, ఇక్కడ మళ్ళీ పెట్టేసేయాలనమాట. గ్యాలరీలో క్లిక్ చేసి మనం ఏ ఫోటో అయితే ఆ డ్రెస్ లింక్ ఇవ్వాలి కాబట్టి, ఆ డ్రెస్ మనం చూపియాలి కాబట్టి ఇక్కడ నేను ఫోటోస్ చూజ్ చేసుకోవాల్సొచ్చింది. ఇక్కడ రైట్ ఏ మెసేజ్ దగ్గర మనం లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తది. ఇక్కడ మనకి లింక్ వస్తది. డైరెక్ట్ పోస్ట్ చేయడమే. పోస్ట్ చేస్తే లింక్ అనేది ఓపెన్ అయిద్ది. ఇది ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన కాబట్టి ఇది నేను పోస్ట్ చేయట్లేదనమాట. ఇప్పుడు యూట్యూబ్‌లో పోస్ట్ ఎలా చేయాలో మీకు తెలిసింది. ప్రతిసారి మనం వీడియోస్ రివ్యూస్ చేయాలనమాట. ఒక ప్రోడక్ట్ కొని మనం రివ్యూ ఇస్తేనే మనం జెన్యూనా ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా అర్థమవుతది. ప్రొడక్ట్స్ కొనకుండా వేరే వాళ్ళ వీడియోస్, వేరే వాళ్ళ ఫోటోస్ స్క్రీన్‌షాట్ తీసి లింక్స్ ఇవ్వడం అయితే ఇందులో కమిషన్ అనేది రాదు. మన ఓన్ కంటెంట్ ఉంటేనే మనకి కమిషన్ అనేది వస్తది. అర్థమైంది గదా! ఇప్పుడు మనము ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఎట్లా చేయాలనేది చూపిస్తాను. సేమ్ మళ్ళీ మనం క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అని ఉంది గదా! ఇక్కడ మనం క్లిక్ చేయాలి. సేమ్ మనం ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసిన వీడియోస్ అన్నీ గూడా వస్తాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏదో ఒకటి మనము ఇగో ఇక్కడ మీషోలో తీసుకున్న బ్లౌజ్ పీస్ ఉంది గదా! ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇక్కడ మనము నేను మీషోలో బ్లౌజ్ పీస్ కొన్నా గదా! సో, ఆ బ్లౌజ్ పీస్ యొక్క టైటిల్ ఇక్కడ రాయాలి అంతే. ఏమని రాస్తున్నా? ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కదా! ఇక్కడ నేను రాస్తున్నాను. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ అని రాస్తున్నాను. ఓకే. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేశాను. ఇక్కడ ఆడ్ ప్రొడక్ట్ అని ఉంది కదా! సేమ్ ఇక్కడ క్లిక్ చేసి ఆ బ్లౌజ్ పీస్ యొక్క లింక్ మనం ఇక్కడ ఇవ్వాలి. లింక్ ఇవ్వాలి అంటే మళ్ళీ మనం మిడిల్ బటన్ క్లిక్ చేసి మీషోలోకెళ్ళి ఓకే. ఒక్క నిమిషం. సో, మీషోలోకెళ్ళి మనం ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పేసి ఈ లింక్‌ని మనం కాపీ చేసి మళ్ళీ విష్ లింక్‌లోకొచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి క్రియేట్ విష్ లింక్ అని ఉంది కదా! సో, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ డీఎమ్స్ అనేది పోతాయన్నమాట.
ఇక్కడ మన కమిషన్ దీనికి కూడా 0.5% అనేది వస్తుంది. దీనికి ఎలా అంటే వాళ్ళు ఆటోమేటిక్ డిఎమ్స్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు లింక్ అని మెసేజ్ చేయగానే ఆటోమేటిక్‌గా డిఎమ్స్ అనేవి వెళ్ళిపోతాయి. నాకు విష్ లింక్ నుంచి ఎన్ని డబ్బులొచ్చాయో నేను క్లియర్‌గా ఇప్పుడు నేనైతే లైవ్‌లో చూపిస్తాను. మీకు ఇది ఫ్రాడా, జెన్యూనా అని చెప్పేసి మీకే అర్థమవుతుంది గదా! ఇప్పుడు ఈ మంత్ స్టార్ట్ చేసినాం గదా! నెక్స్ట్ మంత్ ఆగి ఆ నెక్స్ట్ మంత్ వస్తదనమాట. ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ మనకి అమౌంట్ అనేది వస్తూనే ఉంటది. సో, ఎప్పుడైనా కూడా 2 మంత్స్ మనకి పెండింగ్‌లో ఉంటది. సో, తర్వాత నెక్స్ట్ మంత్ తర్వాత ఎవ్రీ మంత్ మనకి మనీ వస్తది. మీకు అర్థమైంది గదా! ప్రొడక్ట్ కొనకున్నా కూడా మనము లింక్స్ అనేది షేర్ చేయొచ్చు. బట్ అలా ట్రస్ట్ ఉండదనమాట. మనం ప్రొడక్ట్ కొని అది ఎలా ఉంది, ఏంటి అని వేర్ చేసి చూపించుకుంటూ చెప్తేనే చూసే జనాలకి అట్రాక్ట్ అనిపిస్తది. కాబట్టి నార్మల్‌గా మనం ఓన్ కంటెంట్‌తో చేయడానికే ట్రై చేయాలనమాట. అదర్ సైడ్ వేరే వాళ్ళ వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ యూజ్ చేసి మనం కమిషన్ కోసం పెడితే గనక ఆ కమిషన్ అనేది అస్సలు రాదు. వెంటనే మనకి మెయిల్ వస్తది. ఇది మాత్రం అలౌడ్ కాదు అని చెప్పేసి మెయిల్ వస్తది. ఓకే. ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బట్ మళ్ళీ ఒక ఐడియా కోసం మళ్ళీ చెప్పాల్సొస్తుందనమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ప్రొడక్ట్ కొనకున్నా కూడా ప్రొడక్ట్ లింక్స్ అనేది ఇవ్వచ్చు. ఎలా అంటే ఇక్కడ సింగిల్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేశామనుకోండి. జస్ట్ డైరెక్ట్ ఒక ప్రొడక్ట్ యొక్క లింక్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనం మీషోలోకెళ్ళిపోయి ఏ ప్రొడక్ట్ అయితే మనం లింక్ ఇవ్వాలనుకుంటున్నామో నీకు నచ్చిన మీషోలో ఏదో ఒక డ్రెస్సే గానీ సంథింగ్ ఏదో ఒకటి ఉంటది కదా! ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఈ డ్రెస్ తీసుకున్నా. ఈ డ్రెస్ నాకు నచ్చింది వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ డ్రెస్ ఉంది. ఈ డ్రెస్ లింక్ నేను ఇవ్వాలి అనుకుంటాను. ఈ డ్రెస్ నేను కొనలేదు, చేయలేదు. బట్ నాకు మనీ కావాలి, కమిషన్ కావాలి. నేను వీడియో గూడా చేయలేదు అని అనుకుంటే ఇట్లా కూడా చేయొచ్చు. బట్ కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఎనీవే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ప్రొడక్ట్ యొక్క లింక్ మనం కాపీ చేసుకొని డైరెక్ట్ మనం విష్ లింక్‌లోకెళ్ళి సింగిల్ ప్రొడక్ట్ మీద మనం లింక్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం గదా! ఇక్కడ క్రియేట్ చేస్తే డైరెక్ట్ లింక్ అయిపోతది. సో, ఈ లింక్‌ని మనం ఎవరికైనా కూడా షేర్ చేసుకోవచ్చనమాట. అలా. అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు విష్ లింక్ నుంచి ఎంత మనీ వచ్చింది, ఎప్పుడెప్పుడొచ్చింది అని చెప్పేసి క్లియర్‌గా విత్ ప్రూఫ్స్‌తో చూపిస్తాను. సైడ్‌కి యాడ్ చేస్తాను. క్లియర్‌గా చూసేయండి. సో, ఇక్కడ మనం క్లియర్‌గా చూద్దాము. ఆల్రెడీ నాకిక్కడ చూపిస్తుంది. ఆగస్ట్ 9థ్‌కి నాకెంత పడిందో గూడా అమౌంట్ చూపిస్తాందనమాట. అనుంది అనాలిసిస్ అని చెప్పేసుంది గదా! దాని మీద క్లిక్ చేసామనుకోండి ఇక్కడ మనకి క్లియర్‌గా వచ్చేస్తది. ఇక్కడ పే అవుట్స్ అని ఉంది గదా! పైన ఇన్సెట్స్ పే అవుట్స్ అని ఉంది గదా! మనం పే అవుట్స్ మీద క్లిక్ జేయాలి. నాకు ఫస్ట్ మేలో పడింది. మేలో రూ. 117 అయితే పడింది. మే తర్వాత జూన్‌లో వచ్చేసి రూ. 222 పడింది. అండ్ జూలైలో వచ్చేసి రూ. 34 మాత్రమే పడింది. అండ్ ఆగస్ట్‌లో వచ్చేసి రూ. 970 పడ్డది. అండ్ రీసెంట్‌గా మొన్న ఆగస్ట్‌లో నాకు రూ. 1127 పడ్డది. అంటే విష్ లింక్ నుంచి టోటల్‌గా నాకొచ్చిన మనీ ఎంత అంటే ఇక్కడ నాకు క్లియర్‌గా చూపిస్తుంది చూడండి. లైఫ్ టైమ్ పే ఔట్ ఫ్రమ్ విష్ లింక్ అని చెప్పేసి ఇక్కడ ఉంది గదా! 2.47K అంటే రూ. 2,470 చిల్లర వచ్చింది. రూ. 2,470 చిల్లర నాకు విష్ లింక్ నుంచి మనీ అనేది వచ్చింది. సో, ఎనీవే మీకు అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. సో, విష్ లింక్ అనేది ఫ్రాడ్ అయితే కాదు. ఇది జెన్యూన్. దీంట్లో నుంచి మనకి మనీ అనేది వస్తూనే ఉంటది. విష్ లింక్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మనీ ఇన్వెస్ట్ చేయాలండి. ఎందుకంటే మనం ఒక ప్రొడక్ట్ కొనాలి అంటే మనకి డబ్బులు కావాలి కదా! అది వట్టిగానే రాదు. కాబట్టి మనం డబ్బులు పెట్టి ప్రొడక్ట్స్ కొనాలి. రివ్యూస్ చేయాలి. ఆ రివ్యూస్ లింక్స్‌ని జనరేట్ చేయాలి. ఆ లింక్స్‌ని మనం ఇన్‌స్టాలో కానీ, యూట్యూబ్‌లోను కానీ పెడితే ఆ లింక్స్‌ని క్లిక్ చేసి కొంటేనే మనకి కమిషన్ వస్తది. కమిషన్ కూడా 0.5%, 10%, 7% అనేది మనకి ఆ ప్రొడక్ట్‌ని బట్టి వెంటనే మనం లింక్స్ జనరేట్ చేయగానే అక్కడ మనకు చూపిస్తదనమాట. ఈ ప్రొడక్ట్ నీకింత కమిషన్ వస్తది. ఈ ప్రొడక్ట్ నీకింత కమిషన్ వస్తదని చెప్పేసి మనకు క్లియర్‌గా చూపిస్తది విష్ లింక్‌లో. ఓకే. ఎనీవే ఇదే అన్నమాట ఈ వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇంకెవరైనా విష్ లింక్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం వెంటనే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసేయండి. నో ప్రాబ్లమ్. ఇది 100% ట్రస్టెడ్ అండ్ జెన్యూన్. నేను కూడా చేస్తున్నాను. నాలాగా చేస్తున్న వాళ్ళు చాలా మంది 1000+ క్రియేటర్స్ అయితే ఉన్నారు. ఇంకా ముందు ముందు మన ఛానెల్‌లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అశ్విని వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఎనీవే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.